అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 26వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 12:28 తర్వాత ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్లో ఒక గొప్ప శుభవార్త కూడా అందుతుంది. ఈ యొక్క రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యాహ్నం 12:28 తర్వాత ఎలాంటి శుభవార్త అందుతుంది, అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలనైతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మాక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులకి ఇక ఈ సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులను చాలా మంచి వ్యక్తులు. ముఖ్యంగా వీరికి బంధాలు అన్నా బంధుత్వాలు అన్నా చెప్పలేనంత ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు. బంధుత్వాల పట్ల ఎంతో ప్రేమను అనురాగాన్ని చూపిస్తూ ఉంటారు ఈ రాశివారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం అయితే నడుస్తూ ఉంది. వీరికి జీవితం పరంగా చూసుకున్నా కానీ వ్యాపార పరంగా చూసుకున్నా కానీ కలిసి వస్తుంది. వీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం కూడా చాలా బాగా నడుస్తుంది ఈ సమయంలో. అలాగే సింహరాశి వారు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాలలో సింహరాశి వారు మొండిగా ప్రవర్తించటం వలన వీరికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. పెద్దల మాటను కొన్నిసార్లు వినకపోవడం వలన కూడా జరుగుతూ ఉంటాయి సింహరాశి వారికి. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు పెద్దలు చెప్పినటువంటి మాటలను కూడా వినడం ఉత్తమని చెప్పి అనుకోవచ్చు. పెద్దలు ఏదైతే ఒక మాటను చెబుతున్నారో దాన్ని కాస్త వినడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు వారి చెప్పినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా కూడా మీకు భవిష్యత్తులో ఉపయోగపడేవే. అలానే ఇది చెయ్యొద్దు అన్నా సరే అది మీరు చేసి చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు అది చేయొద్దు అన్నప్పుడు దాన్ని చేయకుండా అలాగే వదిలివేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా. ఇక అదే విధానంగా మీకు ఏదైతే గ్రహ దోషాలు ఉన్నాయో, గ్రహాల యొక్క అనుకూలత చెడు ప్రభావం అనేది ఉంటుందో వాటి నుంచి కూడా మీరు పూర్తిగా విముక్తిని పొందాలి అన్నా సరే మీకు ఈ సమయంలో ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి గోచారం ఉందని కూడా చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అనేటివి అనుకూలంగా ఉన్నప్పటికీ కాస్త జాగ్రత్తగా మీరు గమనించవలసి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా గమనిస్తే కనుక కాస్త సింహరాశి వారికి సూర్యుడి యొక్క చక్రం రాశి చక్రంలోని సూర్యుడి రాశి చక్రం మార్పు జరగడం వలన శుభదాయకంగా ఉంటుంది. శుభవార్తనైతే అందుతాయి. అంతేకాదు చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయి. జీవితంలోని ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా రావచ్చు. ఆర్థిక స్థితి చాలా బలపడుతుంది. ఇది వరకు ఉన్నటువంటి ఆర్థిక స్థితులు కూడా ఆర్థికంగా మీరు ఏవైతే పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారో డబ్బు అనేది లేక డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కోవడం వంటివి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. అలానే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కూడా రావచ్చు. ఖచ్చితంగా ఇదైతే జరగవచ్చు. అలాగే ఒక ముఖ్యమైనటువంటి శుభవార్తనైతే ఖచ్చితంగా ఫోన్ కాల్లో అందుకుంటారని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం మధ్యాహ్నం 28 తర్వాత 12:28 తర్వాత శుభవార్తనైతే ఖచ్చితంగా అందుకుంటారని చెప్పుకోవచ్చు. సూర్య భగవానుని యొక్క సంచారం వలన లాభదాయకంగా మారుతుంది. వీరి జీవితం అనేది చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. వీరికి గోచార ఫలితం సూర్య భగవానుని యొక్క ప్రభావంతో పై అధికారుల మద్దతు కూడా లభిస్తుంది. డబ్బుతో పాటుగా వృత్తి పురోగతికి కూడా వృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా అవకాశాల కోసం అద్భుతంగా అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు ఏర్పడతాయి. అలాగే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి దాంట్లో కూడా సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీ యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా ఇదివరకు అవన్నీ కూడా
తొలగిపోతాయి. మీ జీవితంలో ఇదివరకు మీరు అనుభవించిన కష్టాలు కావచ్చు, దరిద్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీ జీవితంలోనే ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించేస్తూ ఉంటాయి. అలానే మీకు ఇదివరకు ఉద్యోగంలో ఎంత అంటే వృత్తిపరంగా చూసుకున్నా కానీ, ఉద్యోగపరంగా చూసుకున్నా ఇదివరకు చాలా సమస్యలను అయితే ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు ఆ సమస్యలు సైతం తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఉద్యోగ పరంగా కూడా అదృష్టం కలిసి వస్తుంది. గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయని ఈ సమయంలోని చెప్పుకోవచ్చు. ఇక మీకు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే, వృత్తిపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ, వ్యాపార పరంగా చూసుకున్నా కానీ ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. ఫోన్ కాల్లో శుభవార్తనైతే మధ్యాహ్నం తర్వాత వింటారు సింహరాశి వారు. ఇక సింహరాశి వారికి గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. అరుదైనటువంటి అవకాశాలు సైతం లభించేటువంటి యోగం కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది. గంభీరత్వాన్ని కూడా కొద్దిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏ పని చేసినా సరే 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్పుకోవాలి. ఇక తద్వారా వీరికి ఉన్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉన్న, వ్యాపార పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైనటువంటి గోచారం అయితే నడుస్తూ ఉంది ప్రస్తుతం. ఇక ఈ రాశి వారికి ఎలాంటి సమస్యలు కూడా రావు అని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు జాగ్రత్తగా కూడా ఉండాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉంటేనే అన్ని విధాలుగా కూడా మీకు మేలు జరుగుతుంది. ఎవరితో కూడా మీ రహస్యాలను అస్సలు పంచుకోవద్దు. ఎవరితో కూడా మీ రహస్యాలను అస్సలు చెప్పుకోకూడదు. మీరు రహస్యాలను బయటపెట్టినట్లయితే కనుక మీక ఈ సింహరాశి వారికి ఈ విధంగా అయితే మధ్యాహ్నం తర్వాత శుభవార్తనైతే అందుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహంతో, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఇక వీరి జాతకం అనేది అద్భుతంగా మారుతుంది. రాజయోగం అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే మీరు తెలుసో తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు అవి ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఖచ్చితంగా తొలగిపోతాయి. దరిద్రాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. కనుక మీరు మీ జాతక రీత్యా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12:28 తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. అందులో ఒక శుభవార్త అయితే తప్పకుండా వింటారని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు శుభం జరుగుతుంది. ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక శుభం అయితే జరుగుతుంది. శుభవార్తనైతే తప్పకుండా వింటారు. గోచారం కూడా చాలా అనుకూలంగా ఉన్నందువలన వ్యాపారాలు మొదలుపెట్టిన, పెండింగ్లో ఉన్న పనులైనా సరే విజయవంతం అవుతాయి. ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలుపెట్టినట్లయితే కనుక ఆ నూతన వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. అంతేకాదు ఇక మీకు ఏ విధంగా చూసుకున్నా కూడా, వ్యాపార పరంగా చూసుకున్నా, ఉద్యోగ పరంగా చూసుకున్నా కానీ సరే కలిసి వస్తుంది. మిగిలిన అన్ని విధాలు కూడా గోచారం అనుకూలంగా ఉంది. కానీ పెద్దలు చెప్పినటువంటి మాటను మాత్రం వినడానికి ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళు చెప్పినటువంటి చిన్న చిన్న మాటల్లో వినడానికి ప్రయత్నం చేయండి. ఇక తద్వారా మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. అలానే మీరు ఏ పని చేసినా కూడా పెద్దవారి మాటలను అనుసరించి పనిని చేస్తే కనుక విపరీతమైనటువంటి రాజయోగం అయితే ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది. ఐశ్వర్యం సంపాదించడానికి కూడా సింహరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. కాబట్టి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు అనుభవాన్ని అతిశక్తి చేయవచ్చు. అలా చేయకుండా ఉండడం మంచిది. అలానే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలరు. మీరు శారీరక ఆరోగ్యం మీ మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. అందువల్ల మీరు ఆరోగ్యంగా మరియు శారీరకంగా ఫిట్గా కూడా ఉంటారు. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుంచి డబ్బును పొదుపు చేయండి.
ఈరోజు కూడా ఇలాంటి పనులు చేస్తారు. పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది. ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.